వెల్కమ్ టు వ్యూ పాయింట్. మనం ఆరోగ్యంగా ఉండడానికి రకరకాల పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఎముకల బలం కోసం కాల్షియం, రక్తం కోసం ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాల్ని వెతుక్కొని మరీ తింటూ ఉంటాం. అయితే కొన్ని ఆహార పదార్థాల పోషకాలు కాగితం మీద ఎక్కువగా కనిపిస్తున్నా అవి మన శరీరానికి మాత్రం ఆశించిన స్థాయిలో అందవు. దీని వెనుక ఉన్న అసలు కారణం బయో అవైలబిలిటీ. లేటెస్ట్ గా ప్రముఖ నిపుణులు వివరించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైద్య పరిభాషలో చెప్పాలంటే మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అందులో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు మన జీర్ణ వ్యవస్థ ద్వారా రక్తంలోకి ఎంత శాతం చేరుతాయో తెలిపే కొలమానాన్నే బయో అవైలబిలిటీ అంటారు. ఒక పదార్థంలో పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ మన శరీరం వాటిని గ్రహించలేకపోతే ఆ ఆహారం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. మనం 100% పోషకాలు ఉన్న ఆహారం తిన్నా మన శరీరం అందులో ఎంత శాతాన్ని వాడుకోగలుగుతుందనేది ఇక్కడ కీలకం. అందుకే కేవలం పోషకాలు ఉన్న ఆహారాన్ని తినడం మాత్రమే కాదు, అవి శరీరానికి అందేలా చూసుకోవడం కూడా చాలా ప్రధానం. కాల్షియం కోసం చాలా మంది పాలు తాగుతూ ఉంటారు. అయితే పాల కంటే నువ్వులు, తోటకూర, మునగాకు, కరివేపాకు వంటి వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుందనే వాదన తరచూ వినిపిస్తుంది. దీనిపై నిపుణులు మాట్లాడుతూ పాల కంటే నువ్వులు, తోటకూర, మునగాకు, ఖర్జూర, కరివేపాకులో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. కానీ డాక్టర్లు పాలను ఎందుకు తాగమంటారంటే దానికి కారణం బయో అవైలబిలిటీ. 100 గ్రాముల గేదె పాలలో 195 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటే అదే 100 గ్రాముల కరివేపాకులో ఏకంగా 830 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే పాలతో పోలిస్తే కరివేపాకులో సుమారు 4 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అయినప్పటికీ డాక్టర్లు కాల్షియం ఫుడ్స్ జాబితాలో కరివేపాకును చేర్చరు. పాలలోని కాల్షియంలో దాదాపు 30% నుంచి 35% మన శరీరం సులభంగా స్వీకరిస్తుంది.